వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ లో చూసారు కదా, నేనైతే డిఫరెంట్ ఆన్లైన్ షాపింగ్ నుంచి డిఫరెంట్ గా క్లాత్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ రోజు వాటి డీటెయిల్స్, లింక్స్, ప్రైజెస్ అన్ని ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళతోనైతే ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు ఏంటంటే మీలో ఎంత మంది సీజన్ కి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు మనకి సమ్మర్ వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్రెడీ రైతీ సీజన్ స్టార్ట్ అయ్యింది కదా, నెక్స్ట్ ఇంకా వింటర్ అలాగ వచ్చేటప్పుడు ఏ సీజన్స్ లోని మీరు ఏ విధంగా ఫుట్వేర్ గానీ మారుస్తారా, లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ గానీ, లేకపోతే మెటీరియల్ క్లాత్స్ ఉంటాయి కదా అవి చేంజ్ చేస్తారా అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాక్చువల్ గా నేనైతే మనకి ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి, ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నాను. సమ్మర్ లోనైతే కాటన్ ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. మాకు షాప్ ఉందని చెప్పాను చాలా సార్లు, అక్కడికి వెళ్ళి ఎక్కువ నేను టైం స్పెండ్ చేస్తాను. ఆ టైంలో ఏంటంటే చికాక్ గా ఉంటాయని కాటన్ వేరు ఇంకొంచెం మెత్తగా ఉండేటట్టు సమ్మర్ లో వేసుకునే సమ్మర్ కి, ఇంకా రైనీ సీజన్ వస్తే సిల్క్ లో యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వాషింగ్ మిషన్ లో డ్రైయర్ ఉన్నా కూడా కొంచెం తడిగానే ఉంటది. ఏదైనా మనం బయటను ఆరబెట్టుకుని వేసుకుంటేనే మనకి ఏదో బట్టలు ఆరినట్టు అనిపిస్తాయి కదా, అలాగా నేను ఉతికి ఆరేసిన తర్వాత వాషింగ్ మిషన్ లో డ్రైయర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ వేస్తాను. అవి బేగా ఆరిపోయేటట్టు ఉండేవే నేను యూజ్ చేస్తాను అనమాట రైనీ సీజన్ లో. ఇంకా వింటర్ వస్తే చాలు ఊల్ టైప్ లోని కొంచెం దళసరిగా ఉన్న క్లాత్ ఉంటాయి కదా అవి ఎక్కువగా వేసుకుంటా అనమాట. మీరు కూడా అలాగే చేస్తారన్నది నాకు, ఏం చేస్తారు మీరు కూడా ఇలాగే చేంజ్ చేస్తారన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి క్లాత్ విషయంలో అంటే డ్రెస్సెస్ విషయంలోనే కాదు, ఫుట్వేర్ లో కూడా అలాంటివి ఉంటాయి. అవి మీకు తెలుసా అన్నది కామెంట్ చేయండి. తెలిసే ఉంటుంది. సమ్మర్ టైంలో ఎక్కువ ఆఫీస్ కి, స్కూల్స్ కి వెళ్లే వాళ్ళకైతే తప్పదు. నార్మల్ గా ఎక్కడైనా జాబ్స్ అవన్నీ చేస్తారు కదా, ఆఫీస్ లో ఫుల్ ఫార్మల్స్ ఉండాలి అని అనుకుంటే మనకు తెలియదు. కానీ నార్మల్ గా ఇప్పుడు ఉమెన్స్ టీచర్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే షూ, సాక్స్ వేసుకోవాలని ఏమీ లేదు, ఫుట్వేర్ ఎలాగైనా మార్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రైనీ సీజన్ లోని కొంచెం షూస్ వేసుకున్నాం అనుకోండి, వర్షానికి ఎక్కడ బురదలో కాలేస్తామో తెలీదు, బురద అంటిపోతుంది, లోపలికి వెళ్ళిపోయి ఇంకా డే అంతా ఆఫీస్ లో ఉండడానికి చిరాకు వస్తుంది. అంతేకాకుండా సమ్మర్ లో కూడా ఎక్కువ సాక్స్, షూ అలాంటివి ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువ రావటం, ఇంకా బ్యాడ్ స్మెల్ రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. కానీ నేనైతే ఇంటి దగ్గర ఉన్నా కూడా, ఎక్కడికైనా వెళ్ళినా, షాప్ దగ్గర ఉన్నా, ఏదైనా చేసినా కూడా వింటర్ లో నేను ఇవే వేసుకోవాలి, లేకపోతే సమ్మర్ లో ఇవే వేసుకోవాలి అనుకుంటాను. ఎక్కువ సమ్మర్ లో ఏంటంటే ఫుల్ నా కాలుకి అంత గ్యాప్ వచ్చేటట్టు సింగిల్ లైన్ ఉన్నవి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి ఈ రైనీ సీజన్ లో క్లాత్స్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతాయి. నేనైతే ముగ్గురికి 3 క్లాత్స్ ఆర్డర్ చేశాను, మా హస్బెండ్ కి చేయలేదు. అదెందుకో రీజన్ చెప్తాను. ముందైతే అన్ని డిఫరెంట్. ఇది మీషోలో తీసుకున్నాను, ఇది మీరు చూడగానే అర్థమైపోతుంది. ఇదైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, ఇది కూడా చూడగానే అర్థమైపోతుంది. ఇదేమో అమెజాన్ లో తీసుకున్నాను. నేను తీసుకున్న చూపిస్తాను. ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోస్ లో చూసుంటే, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడిలో ఫాలో అయినట్టయితే ఇక్కడ ఐడి ఉంటుంది, ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో స్టార్టింగ్ అంటే ముందు ఎక్కడికి వెళ్ళినా చిన్న షార్ట్, అదే కొంచెం స్టోరీలా పెట్టేస్తాను అనమాట. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే ఫుల్ గా పెట్టేస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోస్ చేయడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి టైం పడుతుంది. మీరు నా షార్ట్ వీడియోస్ లో చూసుంటే నేను బాటాకు వెళ్ళి క్లాక్స్ చూశాను. కానీ క్రాక్స్ బ్రాండ్ అయితే చాలా బాగుంటది, కానీ అవి ప్రైస్ 3000, 4000 ఆ రేంజ్ లో ఉన్నాయి ఆ క్రాక్స్ అయితే. అందుకే ఇప్పుడు నేను ప్రత్యేకంగా నార్మల్ గా యూజ్ చేస్తాను కదా, ఎందుకు సీజన్ అంటే ఒక 3 months అలాగే కదా యూజ్ చేస్తాను, ఎందుకు అంత ప్రైస్ పెట్టుకోవడం అని చెప్పి తీసుకోలేదు. అందులోనే బాటాలో ఉన్నాయి మనకి 1200, 1300 ఆ ప్రైస్ పడింది. మీకు చెప్పాను అది. మళ్ళీ మేము సేమ్ బాటాలోనే మనకి ఆన్లైన్ లో ఉంటాయి కదా, అమెజాన్ లో బాటా చూస్తే మింత్రాలో ఒకలా ఉంది, అమెజాన్ లో ఒకలా ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఒకలా ఉంది. సేమ్ బాటా బ్రాండే, కాకపోతే పింక్, గ్రీన్ అలా మాట నాకు సైజ్ కనిపించలేదు. అంతేకాదు ముందైతే ప్రస్తుతానికి నేను బాటాలో కాకుండా నార్మల్ యూజ్ చేద్దామని అనేసి నార్మల్ అయితే తీసుకున్నాను. నార్మల్ బ్రాండ్ ఇవి వేసుకుంటే ఎంత బాగున్నాయో. నేను ఆల్రెడీ షార్ట్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి ఇది వేసుకొని కూడాను, అది ఉంటే ఇక్కడ మాక్సిమం పెడతాను, ఒకసారి చూడండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూడండి. ఇవైతే తీసుకున్నాను. వేసుకోవడానికి ఎంత ఫ్రీగా ఉంటుందో మనం వాక్ చేసేటప్పుడు, అది చాలా ఫ్రీగా ఉంటది. అసలు కాలికి చెప్పులు వేసుకున్నామో అనిపిస్తుంది అనమాట, అంత లైట్ వెయిట్. వైట్ కలర్ మాట నాకు చాలా బాగా నచ్చింది, వేసుకుంటే కూడా మంచి లుక్ వచ్చింది. ఇవి మాక్సిమం ఫుల్ డ్రెస్సెస్ అంటే చుడీదార్స్ కన్నా మెయిన్ ఏంటంటే షార్ట్ అని కాదు,
యాంకిల్ కి కొంచెం పైకి ఉండే టాప్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీదకి, నెక్స్ట్ యాంకిల్ లెంత్ లో జీన్స్ అవి ఉంటాయి కదా వాటి మీద వేసుకోవడానికి, మెయిన్ ఏంటంటే ఫ్రాక్స్ మీద వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి తీసుకున్నాను. దీని లింక్ నేను కింద కామెంట్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి. దీని ప్రైస్ నాకు 300 ఆ రేంజ్ పడింది, 350 320 ఆ రేంజ్ లోకి వచ్చిందన్నమాట. ఇది అమెజాన్ లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శృతికి అయితే మీషోలో తీసుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత శృతి నాకు కూడా కావాలి అని అంటేనే ఇంకా తనకు కూడా క్లాత్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవి మీషోలో తీసుకున్నాను. మీషోలో కూడా మంచి ప్రొడక్ట్స్ వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి. టాప్స్ అయినా ఫ్రాక్స్ అయినా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది నాకు తెలిసి 280 రూపీస్ అలా పడింది. మనకి ఏంటంటే సైజెస్ తెలిసిపోతాయి కిందన. మనం ఆర్డర్ చేసేటప్పుడు సైజ్ చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ లోకి వెళ్ళి మన నార్మల్ సైజ్ ఉంటాయి కదా 6, 7 అలాగా 6 అయితే యూకే నెంబర్ వస్తుంది, యూకే 4, 3, 6, 7 అలాగని చెప్పి మన సైజ్ ఇది 7లోనే ఆ పక్కన యూకే నెంబర్స్ వస్తే అందులో సెలెక్ట్ చేసుకొని మనం సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది కదా. మనం కావాలంటే ఇది కొంచెం పెద్దదైతే చిన్నది తీసుకోవచ్చు అన్నమాట. నాకు ఎలాగో సైజ్ కరెక్ట్ గా తెలుసు కాబట్టి నేను ఈ సైజ్ ఆర్డర్ పెట్టాను. దీని మీద మంచిగా ఇలా స్టిక్కర్స్ పెట్టున్నాయి అన్నమాట. ఇవి మనకి ఏంటంటే సేమ్ క్రాక్స్ లోని ఇలాగే ఇప్పుడు వస్తున్నాయి. మనకి ఇక్కడ వైజాగ్ లో ఉన్నదో లేదో తెలియదు కానీ హైదరాబాద్ అక్కడ మనకి స్టిక్కర్ సపరేట్ గా కొనుక్కొని పెట్టుకోవచ్చు అన్నమాట, అది బ్రాండ్ లోని. కానీ ఇక్కడ అలాగే ఇదేం స్టిక్కర్ కాదు, పిన్ చేసి పెట్టారు. స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే శృతికి చాలా అంటే చాలా బాగా నచ్చాయంట, చాలా బాగున్నాయి అని అన్నది. ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేశాను, అది నచ్చలేదు అని చెప్పి అది రిటర్న్ పెట్టేసాం అన్నమాట. అది మీషోలో కాదు, వేరే దాంట్లోని. కానీ ఈ మీషోలో అయితే 280 రూపీస్ పట్టాయి, చాలా బాగా నచ్చాయంట. ఇది ఇంకా యూజ్ చేయలేదు. మీకు ఎలా ఉన్నాయి ఈ ప్రైస్కి, ఇది పర్వాలేదా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి విదురుకు తీసుకున్నాను. విదురుకి అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్. ఇవి వచ్చి ఏషియన్ కంపెనీ, ఇది ఏషియన్ బ్రాండ్ లోనే. దీని ప్రైస్ కూడా 250, 40 ఈ రేంజ్ లోనే. మరీ ఎక్కువ రేంజ్ పెట్టలేదు, ఎందుకంటే యూజ్ చేసింది తక్కువ. ఎప్పుడో స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ యూజ్ చేయరు కదా, ఎప్పుడో వేసుకుంటారు కదా అని చెప్పేసి. ఇంకా రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు ట్యూషన్స్కి వెళ్ళినా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇవైతే విదురుకు తీసుకున్నాను. ఏషియన్ కంపెనీ బాగానే ఉంటుంది కదా, ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాడు. పిక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నేను లింక్స్ అన్ని నేను కామెంట్ సెక్షన్ లో పెడతాను. తనకు కూడా ఇది నాలాగే ఫస్ట్ తెప్పించుకోగానే తనకు సెట్ అయిపోయింది. శృతికి అయితే ఒక దగ్గర సెట్ అవ్వకపోతే మళ్ళీ వేరే దగ్గర నేను ఆర్డర్ చేశాను. ఇవి ఎలా ఉన్నాయి, ఏషియన్ కంపెనీ బాగానే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇందులో షూస్ అవన్నీ ఆల్రెడీ యూజ్ చేస్తారు కాబట్టి ఇది. కానీ క్రాక్స్ అయితే చాలా బాగుంటాయి, కానీ అది ప్రైస్ మాత్రం ఈ ప్రైజెస్కి రావు. 200-300 లోపు మాకు అయిపోయింది. నావి 300 చేంజ్, ఇంకా శృతి కూడా 200 చేంజ్, ఇంకా ఇది కూడా అంతే 200-300 ఆ ప్రైస్ లోనే పడింది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ వేస్తాను చూడండి. కానీ నేను ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైస్ చూస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ నేను ఫుట్వేర్ లో వేరేది కూడా తీసుకున్నాను. ఓన్లీ క్లాక్స్ ఒకటి ఈ రోజు వీడియో చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇవి ఒకటే చేశాను. ఫుట్వేర్ లో కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, ఇది తీసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోస్ లోని కొన్ని టాప్స్, డ్రెస్సెస్ అవి కూడా తీసుకున్నాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలోని వాటితో పాటు ఫుట్వేర్ అన్నది నేను మీతో, అంటే క్యాజువల్ వేర్ మాట, అది మీతో షేర్ చేసుకుంటాను. ఇవి క్లాత్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ముగ్గురివి బాగా నచ్చాయా? మా హస్బెండ్ కి ఎందుకు తీసుకోలేదంటే సరిసాధారణంగా ఏమైనా తీసుకుంటే అసలు సైజ్ సెట్ అవ్వలేదు, లేకపోతే ఇది బాగాలేదు, ఏదో ఒక వంక చెప్తారు. అన్ని వంకలు మనకి ఎందుకులే, తనకు నచ్చింది డైరెక్ట్ గా షాప్ లోనే కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి ఊరుకున్నాను. ఎందుకంటే తన ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్స్ లోనే వెళ్ళాలి, మాక్సిమం అలాగే వెళ్తారు. తనకి రీసెంట్ గానే మ్యాక్స్ లోనే ఎక్కడో తీసుకున్నాము, అంటే క్లాక్స్ కాదు షూ తీసుకున్నాం అన్నమాట. ఇంకెక్కువ తను ఇష్టపడరు, ఆల్రెడీ లోఫర్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకెందుకు అని చెప్పి అంటారని నేనైతే తన కోసం ప్రత్యేకంగా ఆర్డర్ చేయలేదు. అమెజాన్ లోని కొన్ని టీషర్ట్స్ ఆర్డర్ చేశాను, అది వీడియో చేశాను, కానీ దానికి ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టినంత ఖాళీ లేక పెట్టలేదు. మాక్సిమం అయితే మెన్స్ ఎవరైనా చూస్తారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను 250 ఆ రేంజ్ కే టీషర్ట్స్ తీసుకున్నాను. మీరు షార్ట్స్ లో చూడకపోతే నాకు లాంగ్ వీడియో ఎవరైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఇంకా అది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను. లేకపోతే నేను అసలు అది అప్లోడ్స్ పెట్టను. ఇది ఈ రోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇవన్నీ మీకు నచ్చాయా లేదా అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఇది రైనీ సీజన్ లోని
వాష్ చేసుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనం బాటాలో కానీ ఏదైనా బ్రాండ్స్ లో కానీ ఫుట్వేర్ తీసుకున్నాం అనుకోండి, అది రైనీ సీజన్ లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ తడిస్తే అది ఇరిగిపోవడము, తెగిపోవటము, ఇలా పట్టులు వస్తాయి కదా, అలా పట్టులు రావటం అవి జరుగుతాయి. ఈ క్లాక్స్ అనుకోండి ఏవైనా, ఇప్పుడు నేనైనా ఇవి బురదలో కాలేసినా ఎలా పడితే అలా రైనీ సీజన్ లో వాడచ్చు. వాషబుల్ మాట, చక్కగా వాష్ చేసుకోవచ్చు. మనం వేరే ఏమైనా తీసుకుంటే అవి వాష్ చేసుకుంటే మనకి పొరల్లా వచ్చేయడం అవన్నీ జరుగుతాయి. అందుకే ఎక్కువ రైనీ సీజన్ లోని ఇలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి. అంటే ఇలాంటి మెటీరియల్ ఉన్నవి ఫుట్వేర్ కూడా ఉంటుంది, నార్మల్ క్యాజువల్ వేర్ కూడా ఉంటుంది. క్లాక్స్ కాకుండా నార్మల్ గా డైలీ వేర్ ఉంటాయి కదా ఫుట్వేర్, ఆ టైప్ లో కూడా ఉంటాయి ఈ మెటీరియల్ లోనే. అది నచ్చితే ఈ మోడల్ నచ్చకపోతే అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు ఈ వీడియో అయితే. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.